29 నుంచి రఘు కాలేజీలో వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్లపై అంతర్జాతీయ సదస్సు 28న ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ వామ్స్ 2024 సదస్సులో భాగస్వాములవుతున్న అమెరికా సాంకేతిక నిపుణులు యువతను పరిశోధన రంగంలో ఆసక్తి కలిగించే విధంగా సదస్సు నిర్వహణ రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియం వామ్స్ 2024 నిర్వహిస్తున్నట్లు సదస్సు జనరల్ చైర్మన్ డాక్టర్ పిఎస్ఆర్ చౌదరి తెలిపారు. రామ్నగర్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. 29న సదస్సును జేఎన్టీయూ విజయనగరం ఉపకులపతి ఆచార్య కె వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఏట్రిపుల్ఈ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణ జరుగుతుందని వివరించారు. వర్తమాన పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలపై నిపుణులు ప్రసంగాలు ఉంటాయన్నారు. నూతన జ్ఞానాన్ని బదలాయింపు చేసుకోవడం, పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తోంది. రఘు ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వర్క్షాప్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణులు సదస్సులో ప్రత్యేక ప్రసంగాలు, నైపుణ్య శిక్షణ అందిస్తారు. ప్రాథమిక విశ్లేషణ, డిజైన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తయారీ, పరీక్షకు ప్రామాణిక అర్హతలు, అంతరిక్ష, భౌగోళిక అనువర్తనాల కోసం యాంటెనాలు ఉపయోగించడం తదితర అంశాలను వర్క్షాప్ లో నిపుణులు వివరిస్తారని తెలిపారు. 224లో రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నాం. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకు. ఈ వ్యామ్స్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఈ ఎంటెక్, బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్ వీళ్ళ పేపర్స్ ఎలా రాయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి, వాళ్ళు మిగతా వాళ్ళతో ఎలా నెట్వర్క్ చేయాలి, ఈ అవకాశం కల్పించడానికి ఈ వ్యామ్స్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. 2021లో స్టార్ట్ అయింది ప్లానింగ్ అంతా. ఫస్ట్ కాన్ఫరెన్స్ 2022లో చేసాం ఎన్ఐటి రూర్కెల్లాలో, తర్వాత అహ్మదాబాద్లో చేసాం, ఇప్పుడు ఇది 3వది. సో ఈ కాన్ఫరెన్స్ మెయిన్గా రఘు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాండ్ స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఈ వ్యామ్స్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు పేపర్స్ అది ఎలా ప్రజెంట్ చేయాలో నేర్చుకుంటారు. మిగతా ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళతో వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ పేపర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి తెలుసుకుంటారు ఏం చేయాలో అది. తర్వాత ఈ వ్యామ్స్ కాన్ఫరెన్స్ ఏం చేస్తుందంటే ఇది మెయిన్లీ స్టూడెంట్ సెంట్రిక్ కనుక స్టూడెంట్స్కి ఫ్రీ అకామిడేషన్, స్టూడెంట్స్కి ట్రావెల్ గ్రాంట్, స్టూడెంట్స్ IEEE ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వటం, ప్లస్ ఫుడ్ అంతా ఫ్రీ. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక 3,000-4,000 పెట్టుకుంటే సో దే కెన్ కవర్ ఆల్మోస్ట్ 4 days. సో దాంతో ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. సో అది మెయిన్. ఇప్పుడు ఏ కంట్రీస్ నుంచి వచ్చారంటే అమెరికా నుంచి ఒక 7 వచ్చారు, కెనడా నుంచి 2 వస్తున్నారు, మళ్ళీ తైవాన్ నుంచి 2 వస్తున్నారు, మళ్ళీ సౌదీ నుంచి ఒక 2 వస్తున్నారు, ఇంటర్నేషనల్ యూరప్ నుంచి కూడా వస్తారు 1-2. తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఇండస్ట్రీ పరిశ్రమల నుంచి ఎవరంటే LRDE, DRDL, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, ఇస్రో బెంగళూరు అండ్ అహ్మదాబాద్, ఇంకా మిగతా కంపెనీస్ నుంచి వస్తున్నారు, వాట్సన్. దీనికి IEEE ప్రొఫెషనల్ బాడీ స్పాన్సర్ చేస్తుంది. సో తర్వాత మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ అవార్డ్స్ చాలా అవార్డ్స్ ఇస్తున్నాం. 43 అవార్డ్స్ ఇస్తున్నాం ఈ సంవత్సరం. ఎన్ని నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఏ కాన్ఫరెన్స్లోనూ ప్రపంచం మొత్తం మీద ఎవరు ఇవ్వలేదు. సో దీంట్లో ఒక ఆల్మోస్ట్ 30 స్టూడెంట్స్కి వెళ్తున్నాయి. సో అది ఒక స్పెషాలిటీ ఇక్కడ. సో దీంతో స్టూడెంట్స్ బాగా ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 150 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో అది మెయిన్ ఉద్దేశం. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వ్యామ్స్ IIIT కాంచీవరంలో చేస్తున్నాం. సో అది ఆల్మోస్ట్ IIT లెవెల్ కనుక దానికి కూడా బాగానే వస్తున్నారు. సో ఇది మొత్తం వ్యామ్స్ గురించి. Try to bring the knowledge to students and create this bridge between the commercial world and companies like the Jet Propulsion Laboratory, NASA, ISRO and all of that. Try to create this bridge so that we can share knowledge and teach each other, inspire each other,
So that's the main goal of this conference. We also have people from the industry that are coming to present their work and share their progress every single year, and that's also a platform for the industry to communicate what they are doing, sell their products, but also improve their product by getting feedbacks from other experts from all around the world. So we're very excited because WAMS is mostly targeting students, which most of the conference are not necessarily like that. And our goal is to inspire students to continue their development in STEMs. In this case, it's mostly radio frequency engineers. This time, we actually try to bring more people with diverse background. We have system engineers, mechanical engineers as well that will be giving a keynote presentation. And the purpose is mostly to inspire. If you're not familiar with NASA and especially JPL, our motto is to dare mighty things. When we come here and we talk to the student, we're trying to inspire them to bring this attitude wherever they work and wherever they will work, is try to do the impossible with technological breakthrough. Group lead for technology development at JPL, but long time ago I was one of those students, and I used to be a PhD student in Florence in Italy. I come from Italy originally, and so I had the opportunity to visit JPL when I was a young student, and that really inspired me. And then long story short, I kept working there, and I made a career at Jet Propulsion Laboratory. So as Nasser just mentioned, our main goal is that I want to inspire students to see what we can do at JPL, what we're working on, and so that they can maybe think they can have a career there as well. And so at the moment we're actually trying to make easier for the students to join JPL. We have a large number of summer students and bachelor and PhD students that join us on a regular basis. It's not very easy to get inside JPL, but we're trying to make it easier by working the regulations and the agreement with various universities across the world. So I think this is very important, and hopefully we will be successful in convincing and inspiring many young students to have a career in aerospace. And इलेक्ट्रिकल इंजीनियरिंग में अपना PhD प्राप्त किया. सो WAMS कॉन्फ्रेंस और कॉन्फ्रेंसेस से अलग इसलिए है क्योंकि इसका फोकस मोस्टली स्टूडेंट सेंट्रिक रहता है, स्टूडेंट्स को इंस्पायर करना रहता है. सो टेक्निकल टॉक्स और इंडस्ट्री प्रेजेंटेशंस के अलावा हम विमेन इन इंजीनियरिंग और यंग प्रोफेशनल्स एक्टिविटीज़ के थ्रू स्टूडेंट्स को इंस्पायर करने की और उनके लिए एक प्लेटफॉर्म क्रिएट करने की कोशिश करते हैं, जिसमें वो आके जो भी उनका रिसर्च है वो प्रेजेंट कर सकें. उसके बेसिस पे उनको वो प्लेटफॉर्म दिया जाता है. और यंग प्रोफेशनल्स के और विमेन इन इंजीनियरिंग के प्लेटफॉर्म्स में जिन यंग प्रोफेशनल्स ने पिछले कुछ सालों में बहुत अच्छा काम किया है, बहुत अच्छा रिसर्च डेवलप किया है, उनके लिए अवार्ड्स भी दिए जाते हैं उनको एनकरेज करने के लिए और बाकी के स्टूडेंट्स को इंस्पायर करने के लिए कि हर किसी का जर्नी बेसिक से स्टार्ट होता है, लेकिन वो जहाँ पे भी पहुँचना चाहें एरोस्पेस में, स्टेम में, इलेक्ट्रिकल इंजीनियरिंग में और किसी भी साइंस के फील्ड में जो वो भी करना चाहते हैं, उनको इंस्पायर करने के लिए ये प्लेटफॉर्म प्रोवाइड किया जा रहा है. और जैसा मेरा जर्नी स्टार्ट हुआ जयपुर राजस्थान से, और मेरा नासा जेट प्रोपल्शन लैबोरेटरी तक का सफ़र बहुत सारे ऐसे ही कॉन्फ्रेंसेस और बहुत सारे इवेंट्स और मेंटर्स के इंस्पिरेशन से प्रभावित हुआ. वैसे ही हम कोशिश कर रहे हैं कि बैचलर्स, मास्टर्स, PhD के स्टूडेंट्स को हम इंस्पायर कर पाएँ ताकि वो स्टेम के फील्ड्स में कंट्रीब्यूट करते हुए अपना करियर डेवलप करें और ओवरऑल भारत के ही नहीं और पूरे विश्व के जो भी तकनीकी आविष्कार हैं, इन्वेंशंस हैं, उसमें सहयोग कर सकें और
STEM फील्ड को आगे ले जाए। डॉक्टर पॉलो फुकाडिया एंड डॉक्टर गौरवी गुप्ता, डॉक्टर जोनाथन सौदर एंड मिस्टर CS राव, राजीव ज्योति इलागा చాలా మంది సుమారుగా ఒక 30-35 మెంబర్స్ ఎస్టీమ్డ్ గెస్ట్స్ మనకి 4-5 డేస్లో క్యాంపస్కి విజిట్ చేసి వాళ్ళ ఒక పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు. అలాగే సెపరేట్గా డాక్టర్ మధుమితా చక్రవర్తి డైరెక్టర్ DRDO కోల్కతా, డాక్టర్ బాలామతి చౌదరి CSIR NIL బెంగళూరు వాళ్ళు ఉమెన్ ఇంజనీరింగ్ తరపు నుంచి ఒక యాక్టివిటీ చేస్తారు, IEEE ఉమెన్ ఇంజనీరింగ్ తరపు నుంచి. అలాగే యంగ్ ప్రొఫెషనల్స్ నుంచి కీర్తి పియా సతీష్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, ఆవిడ ఒక 2 డేస్ని యంగ్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఆవిడ ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు. అలాగే మనకి లోకల్గా అనిల్ కుమార్ గారు, అబ్రహం వర్గీస్ NSTL డైరెక్టర్ NSTL వారి గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద, అలాగే వైస్ ఛాన్సలర్ JNTU విజయనగరం ఆయన మనకి చీఫ్ గెస్ట్ కింద కూడా ఉంటారు వెంకట సుబ్బయ్య గారు. అలాగే మిగతా వాళ్ళు ఇస్రో బెంగళూరు నుంచి, IITs నుంచి, NITs నుంచి, IIT కాంచీపురం నుంచి, అలాగే NIT ఆంధ్రప్రదేశ్, IIIT కోటియాం, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగళూరు, DRDO గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ అశుతోష్ కేదార్, సందీప్ చతుర్వేది డైరెక్టర్ DRDO హైదరాబాద్, ఇలాగ చాలామంది అతిథులు 4 రోజుల్లో కూడా వాళ్ళు చేస్తున్న ఏరియాస్ ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ పిల్లలకు తెలియపరుస్తూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా బీటెక్ పిల్లలకి త్రూఅవుట్ ద వరల్డ్ అలా విత్ ఇన్ ఇండియాలో ఏమేమి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో నా రీసెర్చ్ జరుగుతుంది, ఏ ఏరియాస్ ఎంచుకుంటే మనం నాసా లాంటి దాంట్లో ఉద్యోగం సంపాదించగలం, ఇవన్నీ కూడా తెలియపరుస్తుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.